వెల్కమ్ మేడి ఛానల్. సో ఇక్కడ చూడాలి నేనైతే ఈరోజు షిన్చాన్ తీసుకొని అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి నేనైతే ఇప్పుడు బయటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామని కూడా మీకు తెలుసు అనుకుంటాను. సో ఇక తెగ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దే. ఓకే ఇప్పుడు వచ్చేసి బయట అయితే వాన అయితే పడుతుంది. అరే షిన్చాన్ జల్దీ రారా రే. అరే మమ్మీ వస్తున్నా కదా మమ్మీ. మమ్మీ ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడైంది మమ్మీ ఇవన్నీ. గైస్ మీరు ఏదో ఒకటి ఆలోచించి ఉంటారు. మన షిన్చాన్ గాంధీ అయితే వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. ముందే చలికాలము, పైగా ఒక వర్షం తాగుతుంది నా మధ్యలో, అందుకని. అరే ఎక్కరా షిన్చాన్. మమ్మీ ఏడికి మమ్మీయా చెప్పండి, చేసి చూపిస్తాను రా. అరే నేను జాబ్ చేసిన కాబట్టి నాకైతే శాలరీ అయితే వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు నేనైతే ఇంకొకటైతే చూపించబోతున్నాను. అరే మమ్మీ అది జల్దీ చెప్పు మమ్మీ, నాకు ఎందుకో కంగారుగా ఉంది. నీకెందుకురా కంగారు, నాకుండాలి కానీ. అరే మమ్మీ అది కాదు మమ్మీ, ఒకవేళ ట్రైన్ వచ్చిందనుకో. ఎందుకు వస్తుందా? సరే ఓకే షిన్చాన్ దిగేసాయి. సరే మమ్మీ ఎందుకేం మమ్మీ ఇక్కడ కార్ షోరూమ్కి వచ్చినావు? నీకు ఒక చూపెట్టాలరా. ఇంకా కొంచెం బండి తీసుకుంటాను. ఎక్కకు కొంచెం ఇంకా తీసుకొని తిప్పి. ఓకే ఇంకకి ఓకే దిగేసారా షిన్చాన్? దిగుతున్నా మమ్మీయా. సరే షిన్చాన్, నీకు ఒక క్లాసిఫై ఇస్తున్నా. ఇందులో లోపలికి దా. మమ్మీ వస్తున్నా. ఇంకో ఇందులో నీకు ఏ బైక్ కావాలి? అయ్యో మమ్మీ నాకా? అవును, ఎందుకు చెప్పాలా? నీకు ఈ బైక్ ఓకేనారా? మమ్మీయా పెద్దగా నీకైతే ఇప్పుడైతే ఈ చిన్న బైక్ ఓకే. నెక్స్ట్ నువ్వు ఆ బైక్ తీసుకుందుడు ఓకేనా? ఈరోజు నీకు రేపు ఇప్పిస్తా ఓకేనా? అంటే రేపు కాదురా, ఎప్పుడైనా ఇప్పిస్తా ఓకేనా? సరే మమ్మీయా దా బయటికి. అది ఎవరికి అనుకున్నావు? నీకే బైక్. అవునా మమ్మీయా? మళ్ళా ఏమనుకున్నావురా? దా ఇద్దా ఇట్టు. ఓకే గాయ్స్, ఇప్పుడు వచ్చేసి మనకైతే బైక్ అయితే కొనుక్కున్నాం. షిన్చాన్ ఎక్కింగా. అవును, వీడి దాకా అయితే నేను నడిపిస్తాను, మళ్ళా నువ్వేమో గుద్దగల. సరే ఎక్కరా షిన్చాన్. మమ్మీ నా బైక్ మీద నేను ఎక్కను. అయ్యా నువ్వు ఒక్కనివి. షెట్ మ్యాన్. సరే ఆ బైక్ వేసుకొని వస్తావా? మమ్మీ వేసుకొని వస్తా. మనం రావాలి జల్దీ. మమ్మీయా ఓకే గాయస్, మనకైతే బైక్ అయితే ఆడబెట్టేసి మళ్ళీ అయితే రావాలా. ఆడైతే ఖచ్చితంగా నేను రాకుండా అయితే ఉండలేడు, వస్తాడు, కంపల్సరీ వస్తాడు. నేను చెప్తున్నాడు కంపల్సరీ వస్తారు గాయస్, నేను నమ్ముతున్నా. ఇక్కడ ఓకే షిన్చాన్కి బైక్ అయితే ఇప్పించిన. ఎందుకు అంటే ఆడు కొంచెం పెద్దవాడవుతుంది కదా, ఇప్పుడు అగ్గి 14 years. అంటే సైజ్ ఇట్లనే ఉందండి. ఏమో ఆడ హైట్ అవుతుంది కానీ హైట్ చేయమంటే హైట్ చేస్తాడు. ఆయన కాలు కూడా అందవు. హారన్ కూడా సైజ్ వస్తుంది గైస్. ఓకే ఇక్కడ వచ్చేసి ఆయన బండి గరాజ్లో పెడదామా? ఓకే గరాజ్లో వెద్దాం. వన్ సైకిల్ కూడా ఉంది, అండ్ బైక్ కూడా ఉంది ఇప్పుడు. ఓకే ఇప్పుడు వచ్చేసి నేనైతే బైక్ అంటే ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఆడైతే అక్కడ ఉంది. ఆడైతే ఖచ్చితంగా ఆడనే అంటారు కదా, నాకు తెలుసులే. ఈడికి వచ్చిండు. అరే పిచ్చోడు ఈడికి ఎందుకు వచ్చినావురా? నీ మమ్మీయా నువ్వు ఈడవేమో, నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు మమ్మీయా. నీ పిచ్చోడా.
నేను అక్కడ ఉందామని చెప్పినా కదరా షించాన్. సరే మమ్మీ నా బైక్ ఏది గరాజ్ లోపల పెట్టినాను. మమ్మీ ఎట్లా అలా ఉరుకుతానే ఉన్నావు ఆ కార్ షోరూమ్ దగ్గర. అరే మమ్మీ ఏంది మమ్మీ మంచి ఎంజాయ్ కూడా చేయనివా నువ్వు? అరే ఇప్పుడు ఎంజాయ్ అంతా ఏం ఇంపార్టెంట్ లేదు, అర్థమైందా? సర్లే నీకు బైక్ కొనిపించిన కదా చాలు. ఇంకా నీకు 14 years వచ్చినాయిరా, ఇంకెప్పుడు హైట్ అవుతావు? అరే మమ్మీ హైట్ అవుతా మమ్మీ. ఇప్పుడు నీ సైజుకి వచ్చినా నేను నీ బొందరా నీ బొంద నన్ను నడుపు కానే ఉన్నాయి ఇంకా. అయ్యో మమ్మీ ఇప్పుడు నా బాధ నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు మమ్మీ? సర్లే కానీ ఇప్పుడు మన బైక్ తీసుకొని వచ్చి దీని మీద ఎక్కి అనుకుందాం, ఓకేనా? సరే మమ్మీ. అరే నువ్వు ఎంతసేపు రానీకి, నీకు ఎంతసేపు చెప్పు? ఓకే మనం వచ్చేసి అక్కడ పోయినాకైతే కలుసుకుందాం మళ్ళా. అరే బిచ్చా ఈ ఏడ చూసుకుంటూ వస్తున్నారు, ఆడ ఉన్నారు కదా చిన్నపిల్లాడు. అరే గాయస్ చూడండి గాయస్, అరే గాయస్ అరే జస్ట్ మిస్ నేను ఇప్పుడు ఇక్కడ ఇది వస్తున్నప్పుడా షించాన్ ఎక్కరా నువ్వు, వాళ్ళకి ఇంటికి పోయినాక చెప్దాం. వాన కూడా అయిపోయింది. సరే మమ్మీ నేను చెప్తానే ఉన్నానా ఎందుకురా? అరే అడ్డం వస్తురు జర ఆగలేవారా? అరే గాయస్ ఏమైంది, నేను ఇక్కడ షించాన్ తీసుకొని వస్తున్నానా, వస్తుంటే ఆడ ఎక్కిచ్చేస్తూనే ఉండు కాడు, అసలు ఆగుతలేదు. అమ్మా ఎలాంటి బేమకు ఫీల్ ఉన్నారా బాబు. మమ్మీ ఎట్టెందుకు వెళ్తున్నా మమ్మీ? ఒర్రే నేను కొన్ని మర్చిపోయినా. ఓకే నేను టెన్షన్లో ఆడపోయినా. ఇప్పుడు ఏం చేద్దాం గాయస్, ఏం చేద్దాం? ఆ షించాన్ అయితే గరాజులో ఉంది, ఓకేనా? ఇప్పుడే బైక్ కొన్నా అని చెప్పి ఇప్పుడే బయటకు వెళ్ళకు. వెళ్తే నాకు చెప్పి వెళ్ళు, ఫోన్ తీసుకొని వెళ్తే నాకు చెప్పి వెళ్ళు, ఓకేనా? ఇంకో ఇక్కడ నా బైక్ అయితే పార్క్ చేస్తున్నా, దిగును. సరే నాకు మస్తు నిద్ర వస్తుంది, నేను పోయి వండుకోవాలి, ఓకేనారా? సరే చెక్ మమ్మీ. ఓకే ఇప్పుడు నేను వెళ్ళి పనుకోవాలి. సరే చెక్ మమ్మీ. ఓకే ఇప్పుడు వచ్చేసి మన ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ షించాన్ అయితే ఎక్కడికి వెళ్తున్నానంటే చూపిపోతున్నాం. అరే మా అమ్మ అయితే నాకైతే బండి కనిపించిండు, సో ఇప్పుడు నేనైతే దాన్ని డ్రైవ్ చేస్తాను. ఓకే నేనైతే ఇప్పుడు బండి తెక్కబోతున్నాను. ఈ కీ ఒకటి రాదు ఏం లేదు. యా యా మై గరాజ్ డోర్ ఓపో. అరే గాయ్స్ ఇప్పుడు మనం వచ్చేసి గ్రాని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు జాక్ మమ్మీని ఎట్లా చేస్తాను చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి మేమైతే గ్రాని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. హలో గైస్ అరే గైస్ ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇక్కడ గ్రానీ హౌస్ ఎక్కడుంది? గైస్ ఇప్పుడు వచ్చేసి మనమైతే వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆడెక్కడున్నాయేమో జాక్, ఇప్పుడు ఉన్నదైతే షించాన్ కదా గైస్, జాక్ అనమాట. ఇక్కడ ఇల్లు జాక్ మమ్మీ గైస్. ఓకే గైస్ మనం వచ్చేసి ఇప్పుడైతే మన జాక్ మమ్మీకి అయితే ఫోన్ చేయాలి. అమ్మో అమ్మో జస్ట్ మిస్ లేదు. ఓకే గైస్ మనం వచ్చేసి ఇప్పుడైతే ఇక్కడ ఆగు.
ఓకే మనమైతే ఇప్పుడు తెయ్యి గైస్. ఏం చేద్దామంటే జాక్ మమ్మీకి కాల్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనమైతే జాక్ మమ్మీకి కాల్ చేద్దాం గైస్. హలో జాక్ మమ్మీ, ఎక్కడున్నా షించాన్? అరే జాక్ మమ్మీ నేను ఇక్కడ వర్షంలో వచ్చిన మమ్మీ, నా బైక్ తీసుకొని వచ్చి. అరే నిన్ను ఎవర్రా ఆడవమన్నాడు? అరే సరే ఆగొస్తున్నా. సరే జాక్ మమ్మీయా. ఓకే గైస్ ఇప్పుడు వచ్చేసి మన జాక్ మమ్మీ అయితే వస్తుండు. వర్షం కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మా ఇంటికి అయితే జల్దీ వెళ్ళిపోవాలి గైస్. ఇప్పుడు జాక్ మమ్మీ వచ్చినాక నేను ఎత్తి పలగొడతాడు గైస్. చాలా డేంజర్ గైస్. మా జాక్ మమ్మీయా మీరు చూడాలి ఎంత కోపంగా ఉంటుంది తెలుసా. అరే ఏంటి ఇది బండి ఆగిపోతున్నా గైస్. అరే గైస్ అయ్యా అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం గైస్? అరే పెట్రోల్ అయిపోతుంది. ఇంటి దగ్గరకు వచ్చి మాత్రం అయిపోతు. ప్లీజ్ ప్లీజ్ అమ్మా గైస్, ఇయన వస్తుంది గైస్. అమ్మా వెంటనే 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 వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళిపోవాలి. అరే 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 అయిపోతుంది 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 గైస్. అయిపోతుంది అయిపోయింది 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 అయిపోయింది. కొంచెం 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 మనమైతే వచ్చేసినాం. జాక్ మమ్మీ ఏం చేస్తున్నామో గైస్, నాకు భయం అవుతుంది. కరాచనప్పుడు లైట్ పెట్టేద్దాం ఈ బైక్. అరే బా ఓకే గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే దిగిపోతుంది. మా జాక్ మమ్మీ ఏమంటారేమో గైస్, నాకు భయం అవుతుంది గైస్. ఇప్పుడు వచ్చేసి అమ్మా జాక్ మమ్మీ ఏడి బాబాయ్, జాక్ మమ్మీ ఏడి బాబాయ్? ఏమోరా నాకేం తెలుసు. అరే జాక్ మమ్మీయా రే జాక్ మమ్మీయా. అరే గైస్ జాక్ మమ్మీ ఏడి గైస్, అర్థం కావట్లేదు. అరే జాక్ మమ్మీయా. ఓకే నా సైకిల్ తీసుకొని అయితే వెళ్తాను. నా సైకిల్ తీసుకొని అయితే వెంటనే అయితే జాక్ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవాలి. జల్దీ డేడి అయినా మా జాక్ మమ్మీది బైక్ ఉంది కానీ జాక్ మమ్మీ లేడు. ఇప్పుడు ఎలాగైనా మనమైతే వెళ్ళిపోవాలి గైస్. ఈ జాక్ మమ్మీ ఎక్కడుండు? మళ్ళీ నాకు కాల్ అనిపించిందిగా. అరే అరే గైస్ చైన్ కూడా మెల్లోనే ఉంది గైస్. యా వెంటనే వెళ్ళిపోవాలి. అరే ఓకే గైస్ అనవసరంగానా. సరే అమ్మా. అరే గైస్ ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా గైస్ అరే జరుగు బాబాయ్ జరుగు. అరే అమ్మా నా సైకిల్ గైస్. అబ్బా జాక్ మమ్మీ ఎక్కడున్నాడు? నా సైకిల్ జల్దీ రావే. ఓకే యాస్ ఇప్పుడు వచ్చేసి జాక్ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాను. జాక్ మమ్మీయా అమ్మా గైస్ నేనైతే దిగిపోయినాను. జాక్ మమ్మీయా ఎక్కడుంది గైస్? నాకైతే కనిపిస్తలేడు. ఓకే గాయ్స్ షించాన్ అరే షించాన్ ఎక్కడికి వెళ్ళాను నిజం చెప్పరా? అరే చేక్ మమ్మీ నేనైతే బయటకు వెళ్ళాను మమ్మీ. అరే నువ్వెంత విన్నావు కదరా. ఆగు
నీకు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు చెప్పు ఎన్నిసార్లు చెప్పాలి జగ్ మమ్మీ ఇంకోసారి చేయదు మమ్మీ మమ్మీ చెప్పు చెప్పు జగ్ మమ్మీ వద్దు మమ్మీ ఇంకోసారి కొట్టదు మమ్మీ మమ్మీ వద్దు మమ్మీ నీకు ఇంట్లో కాదురా ఇంకోసారి వేసా చేయదు మమ్మీ సారీ మమ్మీ. ఓకే గైస్, ఇప్పుడైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని షించాన్ చాలా ఎక్కువ చేస్తున్నాను. ఈ బండి ఇప్పించిన కొద్దికి ఆగు, ఈ బండికి ఇప్పించిన కదరా నువ్వు ఇట్లా తయారవుతున్నావు మమ్మీ వద్దు మమ్మీ మమ్మీ ఇట్లా కాదురా ఆగు, దీన్ని బయటికి తీస్తా ఆగు. నువ్వు ఎక్కినా ఏం అవసరం లేదు, నేను దీన్ని ఎట్లా వేయాలో అట్లా వేస్తారా. చూడు ఇది వచ్చినా దా చూడు, దీనికి ఇట్లా కాదు, దీన్ని ఇట్లా కాదురా, ఎట్లా వేయాలంటే అట్లా వేస్తా. ఓకే గైస్, ఈ వీడియో అంతే ఉండొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చల్ తొక్కలు అన్నీ తొక్కలే. సరే మమ్మీ బాయ్. సో గైస్ బాయ్.